ముఖ్యమంత్రి అయినారు. అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధిలో జరుగుతుందనే ఈరోజు ప్రజలంతా కూడా ఈ తీర్పు ఇచ్చినారు కాబట్టి అందరూ కూడా ఆ తీర్పునంతా శిరస ఇదంటూ మనమంతా కూడా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ తెలుసు ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు, ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లు అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి, నాయకులు అవుతే నువ్వు ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఒకటి, మీ అమలు చేసుకునేది ఇంకోటి. ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు. మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి. మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు చైర్మన్ కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పుంగనూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలా, ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అన్ని విధాల సహకరించి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పుంగనూరు ఇన్ఛార్జ్ పెద్దలు చల్లా రామచంద్రారెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, వివిధ శాఖల్లో ఉన్న నాయకులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, పుంగనూరు పట్టణంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా మనకి పోస్టులు ఉన్నాయి కానీ పవర్స్ లేవు. అలాగనేసి ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాము. ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న సీఎం కాబట్టి వారి ఆశీస్సులతో ఇక్కడ చల్లా బాబన్న గారి సహాయ సహకారాలతో, వారి సహాయాలతో పుంగనూరు పట్టణ ప్రజలకి, అలాగే పుంగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామనేసి తెలియజేస్తూ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నాతో పాటు ఒక 11-12 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి త్వరలో ఈ టీడీపీ కండువా కప్పుకొని పుంగనూరు పట్టణ అభివృద్ధికి, అలాగే పుంగనూరు పట్టణంలోని ప్రజలకి ప్రతి ఒక్కరికి చల్లా బాబన్న గారి సహాయ సహకారాలతో న్యాయం చేస్తామనేసి తెలియజేస్తున్నాం. శ్రీ చల్లా బాబన్న గారికి మరియు మా మున్సిపల్ చైర్మన్ అలీం బాషా గారికి మరియు నా తోటి కౌన్సిలర్లకు, ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ కేడర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్కు, కార్యకర్తలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే, ఈరోజు మనం రాష్ట్రంలో పరిస్థితులన్నీ చూస్తున్నాము. ఈరోజు ఎంతో
అనుభవం ఉన్నటువంటి నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు వారి సారథ్యంలో అదేవిధంగా పుంగనూరు కాన్స్టిట్యున్సీ మన ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లాబాబన్న గారి సూచనలతో మా చైర్మన్, మా కౌన్సిల్ అందరి తరఫున కూడా మేమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. కొంతమంది కౌన్సిలర్లు అదేవిధంగా పుంగనూరు ఈరోజు అభివృద్ధిలో తీసుకుపోయేదానికి మన చల్లాబాబన్న గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా అందరితో కలిసి మీతో అందరితో కూడా సమానంగా ఉంటూ మీతో పాటు అందరూ కలుపుకొని పుంగనూరుకి అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని కోరుకుంటున్నాను. భయపడే రకం కాదండి. ఈరోజు ఓన్లీ పుంగనూరు అభివృద్ధి కోసమే దీని ఏదంటున్నాం కానీ కేసులు అవన్నీ చూసిండేదే. కేసులకు భయపడిపోయి ఇదనేది కాదు. ఒక పుంగనూరు అభివృద్ధి ఏ విధంగా అయితే ప్రజల్లో మేము కూడా చూసింటారు. గత 10 సంవత్సరాలు కూడా మేము కౌన్సిల్లో ఉన్నాము. ఎక్కడ కానీ అట్లా తారతమ్యాలు లేకుండా పరిపాలనలో ఎక్కడ కూడా ఇది లేకుండా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా చూసుకోండి. ఎవరన్నా కూడా అడిగి తెలుసుకోండి. పరిపాలనలో ఎలాంటి ఇది లేకుండా కూడా మేమంతా కూడా పుంగనూరు అభివృద్ధికి పాటుపడినాం. మేమున్న వరకు ఎంతవరకు అభివృద్ధి చేసినాం.